తెలంగాణ ఉద్యమమే కాదు, దానికి ముందు అనేక ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఉద్యమ సోదరుడు, చాలా తీక్షణంగా సమాజాన్ని గమనించి ఒక సీరియస్ కార్యాచరణ సిద్ధమయ్యేటువంటి బత్తుల సిద్ధేశ్వర్ బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో ఇదివరకు కూడా ఇక్కడే ఇదే గాంధీ ఆసుపత్రిలో ఎల్బీ నగర్లో దీక్షను భగ్నం చేస్తే ఆమరణ దీక్ష చేపట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు, నాయకులు, ఇంక్లూడింగ్ ప్రజెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్, హనుమంతరావు గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు కూడా రావడం. ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. అంతకంటే అధ్వానంగా, అంటే మొట్టమొదటిసారికి ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 27% తీసుకుపోయింది రిజర్వేషన్ అని చెప్పేసి గతంలో అధికారున్న పార్టీ మీద దుమ్మెత్తి పోసి ఇవాళ మేము 42% దరిద్రంగా ఇస్తామని చెప్పేసి, అంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే రాహుల్ గాంధీ మాట ప్రకారం జిత్నాయి ఇచ్చేదారి ఉత్నాయి భాగేదారి అని అంటాం కదా. ఆ ప్రకారం మేము 56% 60% రావాలి. సరే 42% నీ మనాకెర కోసం కామారెడ్డిలో మనం అనుకున్నాం. ఆ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద చెప్పుకున్న దానికి కూడా నువ్వు డెడికేటెడ్ కమిషన్ అన్నావు. మోస్ట్ నాన్ సీరియస్, అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఒక సీరియస్ కార్యక్రమాన్ని అంకితభావంతో ఎట్లా చేయాలో వదిలిపెట్టి ఎట్లా చేయకూడదు ఒక సజీవమైనటువంటి ఉదాహరణను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాంబినేషన్ కలిపి దేశం అందరూ వదిలిపెట్టిండు. నేనేమంటానంటే ఇప్పటికీ వారి మిత్రులు ఇంతమంది చాలామంది ప్రశ్నించారు మీ అందరికీ. రాహుల్ గాంధీ గారు దేశంలో చాలా విషయాల మీద మాట్లాడతారు. ఇప్పుడు సర్రాన కూడా నడుస్తూ ఉంది. ఎలక్షన్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో నడుస్తూ ఉన్నది. దాని గురించి మీరు హైడ్రోజన్ బాంబు వెళ్తుంది, ఈ బాంబు వెళ్తుంది, ఆ బాంబు వెళ్తారు అన్నారు కదా. అంటే బీసీలకు సంబంధించిన ఇష్యూ బాంబు కాదా? బీసీల ఇష్యూ సమస్య బాంబు కాదా? ఇక్కడ మీరు చూస్తే ఎల్లమ్మగూడెం అని విలేజ్ ఉంటుంది మా దగ్గర. అక్కడ ఒక యాదవ సోదరుడు పోటీకి నిలబడ్డాడు. అక్కడ ఇదివరకే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ని చంపినటువంటి కేసులో నిందను మోస్తున్నటువంటి ఒక వ్యక్తి అదే బ్యాచ్, అదే ముఠ కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ప్రాబల్యంతో వెతుకొని పోవడం, హింస పెట్టడం, రకరకాల మూత్రం దాగి చాలా ఆరోపణలు వస్తాము. అంటే నాగరిక సమాజంలో ఉన్నావా నాకు తెలియదు, కానీ ఇదే బ్యాచ్ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు వెంకటరెడ్డి బట్టి పాదయాత్రకు వచ్చినప్పుడు నా మీద పురికొల్పింది. అంటే అంతక క్రీడకు మీరందరూ గతంలో వెంకటరెడ్డి రీల్ కూడా చూసుంటారు, తిరుగుతున్న బండ్లు వాడిని చంపుతాం వీని చంపుతాం అని. నేనేమంటే కుక్కల కంటే హీనమైనటువంటి జన్మ మీది. మిమ్మల్ని చంపడానికి కుక్కలు కూడా అవసరం లేదు, ఎలకపిల్లలు కూడా సరిపోతాయి. ఏందనంటే పవర్ ఉన్నటువంటి అల్పంతో, అధికారంతో, అహంకారంతో ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఒక సోదరుడు ఇవాళ నిటారుగా నిలబడి 100% నన్ను అన్యాయంగా తీసుకుని వెళ్ళి భార్యని ఇవాళ పోటీలో పెట్టి దమ్ము బీసీలది ఎంత ఉన్నది, అన్ని కులాలకు ఎట్లుందనేది గ్రౌండ్లోకి వస్తే రాను తెలుస్తుంది. దురదృష్టం ఏంటంటే బీసీ నాయకులు అక్కడ జావగారిపోయి ధైర్యం తెచ్చుకుంటలేరు. ప్రజలకు బాగానే ధైర్యం ఉంది. లీడర్షిప్ కావాలి, లీడర్షిప్ ఐక్యతతో ఉండాలి. అదొక సందర్భం. ఇప్పుడు ఒక మిత్రుడు అడుగుతామని చెప్తాను. నిజానికి మాకు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చేటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వారు ఇప్పుడు మీరందరూ 15% కుదించబడ్డారు. 17-15% కుదించబడడం కంటే కూడా అవమానం ఏంటంటే 42%కి అనౌన్స్ చేసి దాంట్లో సగం శాతం కూడా రాకుండా అఫీషియల్కి పోవడం అనేది అవమానం. అంటే మీరు ఇంత డెడికేటెడ్ కమిషన్ అని ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా కులగణన కోసం మేము ఉన్నామని, రోజు మోడీ గారు కులగణన తీసుకొచ్చి దేశాన్ని చీలుస్తారా అని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి చివరికి కులగణన మంచిదే అని చెప్పించుకునే స్థాయికి వచ్చిన తర్వాత కూడా నువ్వు తెలంగాణలో అమలు చేయడానికి బీహార్లో ఏం చెప్పినావు? ఆల్రెడీ తెలంగాణ అవుతుంది, పోయి చూసుకోపోండి అన్నావు. మరి ఏడా అవుతున్నది? ఇవాళ 15% చెప్తావు, చెప్పుకో. దేశవ్యాప్తంగా చెప్పుకో. 15%కి వెళ్ళిపోయింది, మేము వచ్చేలోకి పుట్టిన 42% చెప్పుకోండి. నేనేమంటున్నంటే దేశవ్యాప్తంగా మీరు ఒక జాతీయ పార్టీ కదా, అంటే చాలామంది వాళ్ళు ఇండి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ప్రాంతీయ పార్టీ ఎక్కువ దమ్మేం లేదు మీకు అని అంటున్నారు. కానీ జాతీయ పార్టీ 100% రాహుల్ గాంధీని ఒక టాల్ లీడర్గా మాట్లాడడానికి దమ్మున్నటువంటి వాడు. కానీ చూద్దాం. సేమ్ సమస్య సందర్భంలో ఏంటంటే మీరు ఒక మాటలు కట్టుబడకుండా నిరంతరము పోట్లాటలకు, అంతర్గత కుమ్ములాటలకు, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఒక ఆటకు వేదికగా మారిన తర్వాత మీరు దేశానికి ఏం సందేశం ఇస్తారు? మీకు వచ్చినటువంటి 4 సీట్లు ఓపెన్గా మాట్లాడుతున్నా, మీకు వచ్చినటువంటి బీహార్లో 6 సీట్లు మా బహుజనుల నుంచి ఓట్ల ద్వారా వచ్చినాయి. మీరు చెప్పిన ఆధిపత్య కులాల ద్వారా రాలే. మీ ఆధిపత్య కులాల నుంచి వచ్చిన ఒక డిప్యూటీ సీఎం చేస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి కాలు గుంజాలని చూస్తున్నారు ఇవాళ. అంటే మీరు ఎంకరేజ్ చేసే లీడర్షిప్, మీరు స్థానం ఇచ్చే లీడర్షిప్ బీసీలని భూస్థాపితం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు.
అందుకోసం రాహుల్ గాంధీ గారు మీకు ఒక్కటే మార్గం ఉంది. ఇప్పుడు ఒక లీడర్గా మీరు బతకదలుచుకుంటే మీరు చెప్పిన మాటలకు కట్టుబడి లీడర్షిప్ బీసీ లీడర్షిప్ బతకడం కోసం మీరు నిజాయితీకి కృషి చేస్తే మీకు ఈ మాత్రం ఉన్న తులం పరువు కానీ తులం బరువు కానీ ఏమైనా ఉంటాయి. అదొక్కటే మాట మాత్రం చెప్పదలుచుకున్నాం. మేము ఇవాళ బహుశా ఈ 2 రోజులు కూడా 3 రోజులు కూడా అర్ధరాత్రి ఏదో ఎమర్జెన్సీ పెట్టినట్టుగా ఎన్నికలు పెట్టి దాన్ని ముగించుకోవచ్చు పెద్ద ఇష్యూ కాదు. నేనేమంటున్నానంటే తర్వాత ఉన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీరు దయచేసి మేము ఇచ్చిన సీట్ మహేష్ కుమార్ గౌడ్తో సహా ఇంత వంచనతోటి చాలా సందర్భంలో సీతకుడితో మాట్లాడతామని చాలా అబద్ధము, అన్యాయమైంది. అది మీరందరూ కూడా ఓ ఆదివాసీ సమూహం నుంచి బీసీల నుంచి వచ్చి ఇంత అవమానం జరుగుతామంటే ఒక బీసీ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ చూసి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లా నిరంజన్ లాంటి వాళ్ళు ఒక అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఎందుకంటే అది నిజాయితీ. అరే మేము బీసీ కమిషన్లో ఉండి మేము రేపు హిస్టరీలో ఒక నిరసనం అవుతాం కదా, తప్పుడు చేతగానులం అవుతాం కదా అంటే ఒక నిజాయితీ అన్నది. మీరు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చి నువ్వు మంత్రివి, ఆయన ఒక ఎమ్మెల్సీ పీసీసీ ప్రెసిడెంట్, మీరు అంతెందుకు భయపడుతున్నారు? అవుట్ రైట్గా మా పార్టీ తప్పు చేసింది, సీరియస్గా వర్క్ చేయలేకపోయింది, కోర్టులు కూడా అన్యాయం చేస్తుంది, నరేంద్ర మోడీ చేస్తుందని చెప్పేసి నువ్వే లీడ్ తీసుకో. టోటల్ నీ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు నువ్వే తీసుకో. నిన్ను ఎవడాపిండు? మమ్మల్ని బిల్లు మేము అందరం వస్తాము, మాకు పార్టీలతో ఏం సంబంధం లేదు. బీసీ ఇష్యూ సెటిల్ కావాలి కదా. ఇవాళ సెటిల్ కావడం లేదని చెప్పితే సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు వచ్చేసి ఏంది బాధ ఏంది, ఇక్కడికి వచ్చి కడుపు మార్చుకుని ఎన్నిసార్లు కూర్చోవాలా? ఎంతమంది బిడ్డలు ఇవాళ నిజంగా కూడా ఎంత ఆత్మనిర్భరతోటున్నారు. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది కేవలం పాలిటిక్స్ చేయడం కోసం మీ అందరిని నేను చెప్తలే. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా అన్యాయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇట్లా మీరు ఒక్క దగ్గర కూర్చుంటే నిలబడితే ఒకే ఒక్క సామాజిక వర్గము ఇట్లా ఏది ఏమంటారు దాన్ని క్యాట్ వాక్ అంటారో లేకపోతే దీన్ని కిరాతక వాక్ అంటారో నాకు తెలియదు. ఏమే దుర్మార్గులు నడిచినట్టుగా మీరు అందరూ ఒకటే కులం వాళ్ళు ఒకటే వర్గం వాళ్ళు భూములు కొల్లగొట్టి అన్ని రకాల వేచాలు ఇచ్చి దళారి పాలకులుగా మారి గతంలో సమైక్య పార్టీలు సమైక్య రాష్ట్రంలో కూడా అదే పని చేసిర్రు. కొత్త రాష్ట్రం వచ్చినాక ఇంతకాలాన్ని 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పని చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? నేనంటున్నా ఇవాళ మీరు తెలంగాణ లోపల 42% అన్న మీ మాట కట్టుబడినటువంటి ద్రోహులుగా చేతగాని వాళ్ళుగా మీరు మాత్రం మిగిలిపోతారు. లేదు మేము నిలబడగలుగుతాం, ఖచ్చితంగా గతంలో వచ్చింది అన్యాయమైంది, అంతకన్నా ఎక్కువ సాధించని చెప్పదలుచుకుంటే ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ఏం అవకాశం ఉందో చెప్పండి. అప్పటిదాకా సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉద్యమాన్ని కూడా కింద పడేసిన రోజు మమ్మల్ని మేము బొందబెట్టుకున్నట్టే లెక్క. ఆ ఒక్క విషయం చెప్పడానికి వచ్చిన వారు వీలైన తొందరలో రికవర్ అయ్యి రావాలని చెప్పారు. కూడా నేనేమంటున్నట్టే ఒక అరణ్య రోధంలాగా మనది ఉండొద్దు. వాస్తవానికి కేవలం సిద్ధేశ్వర్ యొక్క లాస్ట్ టైం అమ్మాన నిరాదీక్ష వల్ల ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగినాం. ఈసారి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ చాలా సేఫ్గా విజయవంతంగా సిద్ధేశ్వర్ తిరిగి రావాలని చెప్పి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. బీసీ ఉద్యమం ముందుకు పోవాలంటే బీసీలు ఎట్లా మేల్కోవాలో ఏం చెప్తారు? బీసీలు మేల్కోకుండా ఏం లేరు నాన్న, అట్లా కాదు. సమస్య ఏంటంటే బీసీలు రాజకీయాలు చేయడం లోపల అంటే మనము యాక్సిడెంట్ అయితే ఒక్కొక్కసారి మెమరీ లాస్ ఉంటుంది కదా. చాలా పెద్ద పర్సన్ కూడా చాలా చిన్న పిల్లగాళ్ళలాగా అయిపోతాడు. చెప్తే ఆశ్చర్యపోతాడు. ఒక్కనాడు కొండ లక్ష్మీ బాపూజీ లాంటి టాల్ లీడర్, నిమ్మల రాములు లాంటి టాల్ లీడర్, గౌతు లచ్చన్న లాంటి టాల్ లీడర్ అంటే ఇట్లా మాట్లాడితేనే అట్లా చిటికేస్తే రాజకీయాలు శాసించే స్థితి ఉండేది. సరే లిబరలైజేషన్ కూడా రకరకాల పెట్టుబడులు వ్యవస్థలు పునరేకీకరణ రాయలసీమ రెడ్లు ఇదంతా కలిసిన తర్వాత ఒక కన్సిక్యూటివ్గా అంటే నిరంతరం ఒక కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి దాంట్లో మార్జినలైజ్ చేయబడ్డారు. హైకమాండ్కు డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఢిల్లీ నుంచి బేస్ చేసుకొని రాజకీయాలు నడవాలి కదా. అట్లా ఒక సెక్షన్ బాగా బలోపేతం అయిన తర్వాత ఇవాళ ఏమైపోయిందంటే మనం వీళ్ళని ఏం చేయగలుగుతాము, ఏం కొట్టగలుగుతాము అనే ఒక వాతావరణంలో ఉన్నారు. నేనేమంటున్నా, దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికి బీసీలు నాయకులుగా ఉండి నడుపుతున్నటువంటి పార్టీలతో జుడాయించున్నది. అది మీరు లాలూ ప్రసాద్ యాదవ్ అయితేమి, ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆ పిల్లవాడితే ఎవరైతే ఏమైంది అల్టిమేట్గా ఆర్జేడీ అయినా ఇంకేజేడీ అయినా ఎస్పీ అయినా అల్టిమేట్గా వాళ్ళ బీసీల లీడర్షిప్పే కదా. ఈవెన్ అదేంటది ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి దాంట్లో కూడా బీసీ లీడర్షిప్ ఉన్నది. కమ్యూనిస్టులు మనం ఎక్కడ బీహార్లో గెలిచిన దాంట్లో బలమైనటువంటి బీసీ వర్గం పనిచేసింది. ఇంతమందితోటి ఇవాళ కలిసి ఉండి అనివార్యంగా మాతో జోడి కట్టకుండా భవిష్యత్తు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఏం తెలుసుకుంది? వెనకటి లెక్కనే రెడ్డి కాంగ్రెస్ కాగలుచుకుందా? ఇప్పుడు మీరు చెప్తున్న రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఏది ఇట్నా ఇచ్చేదారు ఉత్నా భాగేదారు అంటున్నావు కదా, ఆ మాట ప్రకారం ఉండదలుచుకుందా? వాళ్ళ ఫీల్డ్లో తెలుసుకోవాలి. బీసీ సోదరులకు అందరూ విజ్ఞప్తి చేస్తున్న నాయకులందరికీ అందరం కలిసి పనిచేద్దాం. దయచేసి ఈ అంశం లోపల జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పాత్రను సరిగా పోషించకపోవడం,
అత్యంత దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా ఆధిపత్య కులాలనే ఇవ్వాలని కూడా కొనసాగించే సపోర్ట్ ఉందో దానివల్ల ఇది ఆలస్యం అవుతుంది. కోర్టులు కూడా ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఓపెన్గా మీ ద్వారా చెప్తా ఉన్నా, ఈ దేశంలో కోర్టులు ఏనాడు బీసీల పక్షాలు లేవు. ఈ దేశంలో అనగా అనేక ఇష్యూస్లో కూడా చాలా తీవ్రంగా స్పందిస్తారు వాళ్ళు. కానీ ఒక బీసీల సమస్యని ఎన్ని రకాలుగా చేయాలి. మీరు నిన్న మొన్న ఒక కొటేషన్ చూసింటే ఒక మిత్రుడు ఒక సీనియర్ మన న్యాయ నిపుణులుగానే మాట్లాడతాడు, ఒక్క జనరేషన్కే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ దేశంలో వాళ్ళకి ఏ సమస్య కనపడదు. క్రీమీ లేయరు, ఒక్క జనరేషను, ఈ మాటలే తప్ప ఏం కనపడవు. 3 తరాలు 4 తరాలు సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అయితే కనపడదు, కాంట్రాక్టర్ కొడుకు కాంట్రాక్టర్ అయితే కనపడదు. మొత్తము వైద్య రంగంలో అనేకమైనటువంటి హాస్పిటల్ నడిపేటువంటి దాంట్లో పూట ఎవరి యొక్క హైరార్కీ కనపడదు. ఏ రంగంలో ఈ దేశం లోపల పిడికేడు మంది కొన్ని కుటుంబాలు మాత్రమే అధికారం చేసేటువంటి దగ్గర ఒక జనరేషన్కు ఒక రిజర్వేషన్లో ఒక ఉద్యోగం వస్తే నెక్స్ట్ రావద్దని చెప్పేటువంటి న్యాయ నిపుణుల యొక్క తలకాయనే సుప్రీంకోర్టులో కూడా కూర్చున్నది. కాబట్టి 50% అనేది ఒక అరాచకమైంది, అన్యాయమైంది. ఒక్క మాటలు చెప్పారంటే రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అది. ఆయన అన్నాడు కదా, రాజ్యాంగాన్ని అవసరమైతే తగలబెడతాను అంబేద్కర్ అన్నాడు కదా. ఇవాళ బీసీ సోదరులు కూడా మాకు 50% నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఉంటెంత పోతెంత ఓపెన్, అది కూడా నేను చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.